హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కోరుకున్న వ్యక్తి మిమ్మల్ని బ్లాక్ చేశారు. ఒక 6 months నుంచి మీతో మాట్లాడటం లేదు. మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా చేయటం లేదు. మీరు పర్టికులర్ పర్సన్ నుండి కాల్ రావాలనుకుంటున్నారు, పర్టికులర్ పర్సన్ నుండి మెసేజ్ రావాలనుకుంటున్నారు. అదే విధంగా భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవాలనుకుంటున్నారు. మీరు ఎంచుకున్న ఫీల్డ్ లో మంచి పొజిషన్ లో ఉండాలనుకుంటున్నారు. బిజినెస్ లో గ్రోత్ కోరుకుంటున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోవాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు పడ్డ సమస్యలన్నీ తొలగిపోవాలనుకుంటున్నారు. మీ పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు చదువుల్లో చక్కగా రాణించాలని కోరుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ కోరుకుంటున్నారు. వీసా రావాలని కోరుకుంటున్నారు. ఇలా ఎటువంటి కోరికైనా మీకు 24 గంటల్లోనే నెరవేరుతుంది. చిన్న చిన్న కోరికలు 24 గంటల్లో నెరవేరుతుంది. కొంచెం పెద్ద కోరికలు టైం తీసుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే వరాహి అమ్మని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక వైట్ పేపర్ ని తీసుకోండి. చిన్న పేపర్ అయితే సరిపోతుంది. రెడ్ కలర్, గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి. స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి. ఈ విధంగా యంత్రాన్ని డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మీ కోరికను రాసుకోవాలి. మీకు పర్టికులర్ అమౌంట్ కావాలనుకోండి. థ్యాంక్ యూ, నాకు 2 లక్షలు వచ్చాయి. థ్యాంక్ యూ, ఐ హావ్ క్లియర్డ్ మై ఎగ్జామ్స్. థ్యాంక్ యూ, నాకు హెల్త్ బాగుంది. మీరు యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. థ్యాంక్ యూ, నేను కోరుకున్న వ్యక్తితో నా వివాహం జరిగింది. ఇలా మీరు రాసుకున్న తర్వాత ఈ యంత్రాన్ని చేతిలో పట్టుకుని దాని మీద దాల్చిన చెక్క ఉంచి మీ వైపుకు ఫోల్డ్ చేయండి ఈ పేపర్ ని. తర్వాత మీ పిల్లో కింద పెట్టి పడుకోండి. ఈ రోజు సాటర్డే కదా, ఈ రోజు చేశారనుకోండి. రేపటి రోజున ఆదివారం రోజున మీరు ఉదయం తలస్నానం చేసి ఈ పేపర్ ని ఆ దాల్చిన చెక్కను కాల్చేసి ఆ యాష్ ని యూనివర్స్ లోకి ఊదేస్తూ నా కోరిక నెరవేరింది, నేను చాలా సంతోషంగా ఉన్నానని ఫీల్ అవ్వండి. మీరు ఏ రోజైనా ఏ టైం అయినా చేయవచ్చు. మండే రోజు చేస్తే ట్యూస్డే రోజున మీరు పేపర్ ని కాల్చేయాలి. లేదా ట్యూస్డే చేస్తే వెన్స్డే రోజున కాల్చాలి. వెన్స్డే రోజున చేస్తే థర్స్డే రోజున తలస్నానం చేసి ఈ పేపర్ ని దాల్చిన చెక్కని కాల్చేయాలి. మీరు ఈ పరిహారం గురించి ఎవ్వరికీ చెప్పవద్దు, షేర్ చేసుకోవద్దు. నాన్ వెజ్ తిన్న వాళ్ళైనా పరిహారం చేయవచ్చు. పీరియడ్స్ టైంలో ఉన్న వాళ్ళైనా చేయవచ్చు. నమ్మకంతో చెయ్యాలి. జరిగిద్దో లేదో, ఇది అవుతుందా, పేపర్ మీద రాసినంత మాత్రాన అవుతుందా, ఇలా అపనమ్మకంతో చేయవద్దు. నాకు జరుగుతుంది, నా పర్సన్ నుండి నాకు ఫోన్ వస్తుంది, నేను గవర్నమెంట్ జాబ్ సాధించాను, ఇలా మీరు కాన్ఫిడెంట్ గా చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. స్వస్తి.